నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం అక్కడ చేరికలు ఇక్కడ సన్మానాలు పులివెందులలో అనే అంశంపై విశ్లేషణ. అది పులివెందుల నియోజకవర్గం, తెలుగుదేశం అటు వైసీపీ ఇద్దరు కూడా చెరకు కార్యక్రమాలను పులివెందుల పట్టణంలోనే చేపట్టారు. ఒక పార్టీ వైకాపా పార్టీ 5 ఏళ్ల పరిపాలనలో సర్పంచులు, ఆ తర్వాత పులివెందుల మున్సిపాలిటీలో కౌన్సిలర్గా పనిచేసిన 33 మంది నియోజకవర్గంలోని సర్పంచులకు కౌన్సిలర్లకు అందరికీ కూడా సన్మాన కార్యక్రమాన్ని, ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎంపీ అవినాష్ రెడ్డి అయితేనేమి, ప్రధానమైన నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి మాజీ వరప్రసాద్ను సన్మానించారు. అటు తర్వాత కౌన్సిలర్లను సన్మానించారు. అటు తర్వాత మాజీ సర్పంచులను కూడా సన్మానించారు. మొత్తం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కదిరి రోడ్డు నందు గల ఒక ఫంక్షన్ హాల్ నందు ఈ కార్యక్రమం మహోన్నత కార్యక్రమంగా చెప్పవచ్చు. ఎందుకంటే గత 5 ఏళ్ళు సర్పంచులు ఆ పార్టీకి చెందిన వాళ్ళే దాదాపు, కౌన్సిలర్లు ఆ పార్టీకి చెందిన వాళ్ళే దాదాపు పులివెందులలో. తిరిగేలేని వైసీపీ, ఆ తిరిగేలేని వైసీపీ తిరిగి ఈసారి ఎలక్షన్లలో ఏ విధంగా ముందుకు సాగుతుందో తెలియదు. కానీ ప్రస్తుతం తెలుగుదేశం ఊపు అందుకుంటున్న సమయం. సరే, అందరూ మాజీలు అయ్యారు. ఆ మాజీలు కావడం పట్ల అందరికీ సన్మాన కార్యక్రమాలను ఆ పార్టీ తరఫున ఘనంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ కార్యక్రమం సక్సెస్. ఇది ఇలా ఉండగా తెలుగుదేశం బ్రహ్మణపల్లి రోడ్డులో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యాలయంలో తెలుగుదేశం నాయకులు కూడా ఇంకొక కార్యక్రమాన్ని చేపట్టారు. వేమల మండలం పెండ్లూరు గ్రామానికి చెందిన దాదాపుగా 15 మంది కుటుంబాలు వైసీపీ వాళ్ళు తెలుగుదేశం కండువాలను మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి సోదరుడు అయినటువంటి మారెడ్డి జోగిరెడ్ల సమక్షంలో వాళ్ళు పసుపు కండువాలను కప్పుకున్నారు. ఈ విధమైన కార్యక్రమం పులివెందుల తెలుగుదేశం కార్యాలయంలో కొనసాగింది. ఇరువురి కార్యక్రమాలు ఇలా ఉండగా భవిష్యత్తు రాజకీయం, తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత వైకాపా పార్టీలు గతంలో కూడా ఎన్నో రకాలుగా మార్పులు చేర్పులు జరిగాయి. వైసీపీ వాళ్ళు టీడీపీలోకి వెళ్ళారు, టీడీపీ వాళ్ళు వైసీపీలోకి వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి ప్రకారం, రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే ఎక్కువ శాతం వైసీపీ నుండి టీడీపీలోకి జంపు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి, జరిగాయి కూడా. ఈ విధమైన రాజకీయ పోరాటం పులివెందులలో కొనసాగుతుంది. పులివెందుల అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా చెప్పుకోదగ్గ నియోజకవర్గం. ఎందుకు అంటే వైఎస్ కుటుంబీకులకు ఇది ఒక అడ్డా. ఈ అడ్డాలో తెలుగుదేశం పార్టీ హోరాహోరీ పోరాటం, రాజకీయ పోరాటం బీటెక్ రవి సమక్షంలో ఆ విధంగా రాజకీయం కొనసాగుతూ ఉంది. సరే, ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఈరోజు జరిగిన కార్యక్రమాలు, ఒకరు సన్మాన కార్యక్రమాల్లో ఘనంగా పాల్గొంటే మరొకరు తన పార్టీలోకి వైసీపీ నేతలను చేర్చుకునే కార్యక్రమాన్ని కొనసాగించారు అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.